శ్రీగురుభ్యో నమ. హరి ఓం. సభాభ్యాం సభాపతిభ్యశ్చ వో నమో నమ. నేట పౌరాణిక గాథకు స్వాగతం. ఈరోజు వైశాఖ మాసంలో 6వ అధ్యాయం 6వ రోజుగా ప్రమాణితం చేయబడుతుంది. ఇది ఈరోజు యొక్క వృత్తాంత విశేషాలు తెలుసుకుందాం. నారదుడి మాటలను వినున్న అంబిరస మహారాజు నారదునికి నమస్కరించి, మహర్షి, వైశాఖ మాస విశిష్టతను వివరించుము. మీకు కృతజ్ఞతను. వైశాఖ మాసం విశిష్టతను మరింతగా వివరింపగోరుచున్నాను, ప్రార్థించుచున్నాను. అప్పుడు నారద మహర్షి ఎట్లాను, మహారాజా వినుము. మాస వ్రతములన్నింటిలో ఉత్తమైనది వైశాఖ మాసమును. మార్గ సమానంగా దప్పిక పడిన వారికి, నీటి నీని వారు, పశు పక్షాదుల జన్మలకు నొందరు. ఈ విధంగా మనకు విషయం ఒక బ్రాహ్మణులకు పూర్వం జరిగిన సంవాదం వినుము. ఈ యొక్క కథ మిక్కిలి ఆశ్చర్యమును కలిగించును. ఈ కథ వైశాఖ మాసంలో దానమయమును తర్కాణంగా ఉదాహరణ. పూర్వం యక్షక రాజ వంశమున హేమంగుదుడని రాజు గలడు. అతడు గోదానము నని అనేక దానమును గావించును. భూమి అందును రేణువులకు లెక్కించినట్లుగా వీటి నీటి బొట్లను గణించుట, ఆకాశనందుల నక్షత్రాలన్నీ లెక్కించిన ఎంత కష్టమో ఆ రాజు చేసిన గోదానములు లెక్కించుట అంత కష్టం. అనేక యజ్ఞములు చేసిన గోదానం, భూదానం, తిలదానం, మున్నింగ దానములు 3 లెక్కనంతర అంత సంఖ్యలో చేసి చాలామంది బ్రాహ్మణులకు సంతోషపరచును. అతడు చెయ్యని దానము లేదని ప్రసిద్ధి నొందును. అందరికీ సులభంగా దొరికినది జలం. అది దానం లేదని ప్రసిద్ధి పొందినప్పటికీ దైవదత్తం సులభమే. అట్టి జలమును దానమిచ్చుట అనును తలచి జలదానమును మాత్రం చేయలేదు. బ్రహ్మపుత్రుడైన వశిష్ఠుడు ఆ మహారాజుని గురువుగా, పురోహితుడిగా అతడును జలదానం చేయమని పెక్కుమార్లు ఆ రాజును చెప్పును. నీరు అమూల్యమైనది. అట్టి దాన్ని దానమిచ్చంచో విలువైన ఫలితము వచ్చునని, ఎవరికి సులభం కాని దాన్ని దానమిచ్చిన పుణ్యం కలుగునని అట్టి వస్తువులు దానమిచ్చును. అట్లే ఎన్నరులకు గౌరవించి వారికి ఆదరించుటయు వస్త్రాలు దానమిచ్చును. అట్లే ముక్తిని కల్పించే అంగవైకల్యాలు గల బ్రాహ్మణులకు, దరిద్రులకు, ఆచారహీనులకు అందరికీ గౌరవించినాను. ఆచారవంతులు, పండితులు, సద్బ్రాహ్మణులు ఆచరింపలేని వారికి గౌరవించను. అందరూ ప్రసిద్ధి ఉత్తమైన మాత్రం గౌరవించు. అనాథులకు, విద్యాహీనులకైన బ్రాహ్మణులకు, దరిద్రులకు ఆదరణ చేయే వారెవరు? నేను అట్టివారికి గౌరవించతునని అట్టివారికి మాత్రమే గౌరవించను, ఆదరించును. ఈ విధంగా అపత్రులకు మాత్రం దానం ఇచ్చును. ఇట్టి దోషములకు నా రాజు ఒకప్పుడు జలదానం చేయలేకపోవడం వలన చతక పక్షిగా, అంటే వానకోయిలు వర్షం పడినప్పుడు మబ్బు నుండి జారిన నీటి బిందువులు నేలపై పడకుండా తాగెట్టి పక్షి ముమ్మారు జన్మించాడు. ఒక జన్మలో గ్రద్దగా, కుక్కగా 7 మార్లు జన్మించాడు. అటు పిమ్మట విధుల దేశమును పరిపాలించిన శృత కీర్తి మహారాజు గృహమును గోడ నుండి బల్లిగా జన్మించాడు. అచట వాలి కీటకములు భక్షించుచు బల్లి అయి ఏమంగాది రాజులు జీవనం గడుపుచుండును. ఈ విధంగా నేను బడే 7 సంవత్సరాల కాలముండును. మిథిలాదేశ రాజగృహమునకు శృతదేవ మహాముని ప్రయాణంచే నలసిపోయి మధ్యాహ్న కాలంలో వచ్చును. మహారాజాను శృతకీర్తి ఆ మునిని చూసి సంభ్రమంతో ఆ మునికి ఎదురుకెళ్ళి సగౌరవంగా ఇంటిలోనికి తీసుకుని వచ్చును. వాని మధుపర్కమును మున్నిగ వారినితో పూజించి వాని పాదములు కడిగి ఆయా వీటిని తన తలపై చల్లుకును. అట్లా జల్లుకున్నట్లో తలపై జల్లుకున్న నీటి తుంపర్లు కొన్ని ఎగిరి గోడ మీద ఉన్న బల్లిపై దైవికంగా పడినవి. ఆ పవిత్ర జలస్పర్శ కలగగా ఆ బల్లికి పూర్వజన్మ శృతి కలిగి తన దోషమును తెలుసుకొని పశ్చాత్తాప కలుగును. నన్ను రక్షింపుము, నన్ను రక్షింపుమని
మానవుని వలె ఆ మునిని ప్రార్థించును. అప్పుడు ముని బల్లి మాటలు విస్మయపడి, ఓ బల్లి, నీవెందుకెట్లా దుఃఖించుచున్నావు? నువ్వు ఏ పని చేసి ఎట్లా దశనందిన ఇట్లా గరుచున్నావు? నీకు దేవజాతి వాడివై రాజాని బ్రాహ్మణుడవయా? నీవెవరవు? నీకే దేశములు వచ్చినా చెప్పుము, నేను నీకు సాయపడగలనని ప్రశ్నించును. శృతదేవుని మాటలు విన్న బల్లి రూపములున్న ఏమంగత మహారాజు, మహాత్మా, నేను యక్షకు కులములో జన్మించిన ఏమంగతుడును, ప్రభువును, వేదశాస్త్ర విశారదులను, భూమి నందులో రేణుకులున్న ఉండిన నీటి అందును జలబిందువులు ఎన్నున్నావో, ఆకాశం ఎన్ని నక్షత్రాలున్నావో అన్ని గోదానాలు అసంఖ్యముగా దానమిచ్చితిని. అన్ని యజ్ఞాలు చేసి చెరువులు మున్నిగిను త్రవించి సర్వ విధములుగా దానములు చేసి తిని ధర్మంగా రాజ్యను పరిపాలించి నేనున్న సత్కారములను అనుసరించాను. ముమ్మారు చెతక పక్షిగా, గద్దగా, 7 మార్లు కుక్కగాను, ప్రస్తుతం బల్లిగాని జన్మించాను. ఈ మహారాజా, నీ పాదములు కడిగిన పవిత్ర జలము తలపై చల్లుకొనుచుండగా పాపభారాన్ని తగ్గించినట్లు చున్నది. కానీ నేనింకను 10 వేళ్ళు బల్లిగా జన్మించవలసి ఉంటుంది నాకు తోచుచున్నది. నాకు ఈ విధమైన బల్లిగా జన్మ పరంపర తొలగేయడానికి భయం కలుగుతున్నప్పటికీ నేను చేసిన పాపమేమి? నాకు జన్మలో కలిగిన ఇరుజలమును దయించి నాకు జన్మలు కలుగుట కారణము అయిన పాపములు, ఆ పాపం పోయే విధానం చెప్పగోరుచున్నాను, ప్రార్థింపుము. శృతదేవ మహాముని హేమాంగంతో మాటలు తన దివ్యదృష్టితో పరిశీలించి ఇట్లాను, రాజా, నీవు శ్రీ మహావిష్ణువుకు ప్రియమైన వైశాఖ మాసమున జలం ఒకటి దానం చేయలేదు. జలం సర్వజన సులభం, దాన్ని దానమిచ్చట ఏమి అని తలంచితివు. ప్రయాణం కలిసిపోయిన వారికి జలదానమైనా చేయలేదు. వైశాఖ మాస వ్రతమును కూడా పాటించలేదు. హోమం చేయడం తెలిసిన వారు మంత్ర పూర్తిగా అగ్ని అందును హోమం చేయవలను. అట్లే కాక బూడిద ముని యందు హోమం చేసిన ఫలమెట్ల కలుగును? అట్లే నీవును యోగ్యులైన వారికి దానం ఇయ్యక అయోగ్యుల వారికి దానం ఇచ్చితివి. అపత్రుల కన్నా దానం ఇచ్చితివి, ప్రయోజనం లేదు కదా. వైశాఖ మాస వ్రతమును చేయలేదు, జలదానములకు చేయలేదు. ఎంతయు పెరిగిన సుగంధ ద్రవ్యములు, పండ్లను, వృక్షములు నీవరాధించినప్పటికీ అట్టి వృక్షం ప్రయోజనం ఏమి? వృక్షములో రావి చెట్టు ప్రశస్తమైనది, అందువలన నది పూజార్గితమైన తులసి మిక్కిలి పవిత్రమైనది. ఇట్టి రావి చెట్టును తులసిను వదిలి వాకిడి చెట్టి పైన పూజించుదువు. అట్టి పూజమునకు ఫలితం ఎక్కడది? అనాథులు, అంగవైకల్యం గలవారు, దయచూపి దిగను వారిపై పూజించడం ఫలం దాయకం కాదు. వారిపై దయజాల్చి చూపవచ్చును, కానీ గౌరవం రాదు. తపం, జ్ఞానం, వేదశాస్త్ర పాండిత్యం, సజ్జనత్వం గలవారు శ్రీ మహావిష్ణు స్వరూపాలు. అట్టి వారిచి పూజించవలన వీరికి జ్ఞానవంతులు. శ్రీ మహావిష్ణువు మిక్కిలి ఇష్టమైన వారు. అట్టి వారికి పూజించడంతో తనను పూజించినట్లుగా భావించి శ్రీహరి వరములిచ్చును. కావున జ్ఞానులైన వారు, సర్వాధికులు, సర్వసంపన్నులు అట్టి వారికి గౌరవింపక పోవుట వారిని అనగా శ్రీ మహావిష్ణువునికి అవమానించుట యగును. ఈ విధంగా చేయుట ఇహలోకమునకు పరలోకమునకు దుఃఖమును కలిగించును. మానవులు పురుషార్థములు సాధించిన వలనని జ్ఞానులు సేవ వారిని గౌరవించుటకు ముఖ్య కారణం. జ్ఞానులు కానవారు అంధులు, జ్ఞాన నేత్రములు లేనివారు. అట్టి అంధులు ఎంతమందిని పూజించడం ఫలితమేమి? గుడ్డివానికి ఏమి కనిపించును? అతడేమి చెప్పగలడా? కావున జ్ఞానలీనైన వారు ఎంతమందిని ఎంత పూజించినా వారిని సేవించినా అవి నిష్ఫలము, నిష్ప్రయోజనములు. అంతేకాక కష్టములు, దుఃఖమును కలిగించుచు పురుషార్థములు, ధర్మార్థ కామ మోక్షములు ఎట్లా సిద్ధించును? తీర్థములు కేవలం జలములు కావు. దేవతలు శిలారూపాలు కారు. చిరకాలము తీర్థస్థానం సేవ చేసినచో, శిలారూపమును నున్న దైవమును చిరకాలం పూజించో వారి అనుగ్రహం కలుగును. కానీ జ్ఞానులకు సజ్జలను దర్శింపనంతన వారు ప్రసన్నులు కాగలరు.
ఇష్టఫల ప్రాప్తిని కలిగించుదురు. కావున జ్ఞానులు వారిని సేవించిన వారియు ప్రదేశముల పాటించిన సో విషాదిలందును ఇష్టప్రాప్తికి సంతోషం కలుగును. అమృతం సేవించినచో జన్మ మృత్యువు ముసలితనం మొన్నవైన వాని నుంచి బాధపడడం, జ్ఞానుల సేవ వలన జన్మ మృత్యువు ముసలితనం మున్నింగ్ వారిని ఫలం బాధయుండును. అమృతత్వ సిద్ధి కలుగును. ఏమంగత మహారాజా, నీవు వైశాఖ మాస వ్రతమును అనుసరింపలేదు, జలదానం చేయలేదు, జ్ఞానుల వారిచే సేవింపలేదు. కావున నీకిట్టి దుర్గతి కలిగినది. నీకు ఈ వైశాఖ మాస వ్రతమును ఆచరించి నేను సంపాదించిన పుణ్యం కొంత నీకు ఇస్తును. ధీరువన దుర్దశ శాంతించుటకై భవిష్య వర్తమాన కాలంలో నీ పాపములు నాని ఫలములు పోగొట్టుకుని విజయం నందగలవు అని పలికి శృతదేవ మహాముని నీటిని సృజించి బల్లి రూపంలో హేమాంగుతుడు మహారాజుకు తన చేసిన వైశాఖ మాస వ్రతములోని కొన్ని దినములు పుణ్యము ధారపోషును. ఆ పుణ్యఫలంగా పొందినట్లు హేమంగత మహారాజు బల్లి రూపంలో విడిచి దివ్య రూపాన్ని పొందును. శృతికీర్తి మహారాజుకు శృతదేవ మహామునికి నమస్కరించి వారు అనుజ్ఞతో శ్రీహరి పంపిన దివ్య విమానం ఎక్కి పుణ్యలోకాలకు పోయును. దేవతలందరూ హేమాంగదుని ఈ అదృష్టాన్ని మెచ్చి హేమాంగద పుణ్యలోకాలకు 10,000 సంవత్సరాల నుండి దివ్యలోక భోగములు అనుభవించి అటు పిమ్మట నిక్షాత కులములో కకుతున్ మహారాజుగా జన్మించును. 7 దీపములు భూమిని సజ్జనులకు జ్ఞానులకు మెచ్చినట్లుగా పరిపాలించును. శ్రీ మహావిష్ణువు అంశం పొంది ఈ ఇంద్రునికి స్నేహితుడై ఉండును. కలుగ పరుగు వశిష్ఠ మహర్షి ఈ ఉపదేశాన్ని పాటించు వైశాఖ వ్రతమును సంపూర్ణంగా ఆచరించి అందు చేయవలసిన దాన ధర్మాలన్నిటినీ శ్రద్ధాశక్తులతో పూర్వ భక్తి ముని చేసి సర్వపాపలు పోగొట్టుకులనని దివ్య జ్ఞానం నొందునని శ్రీ మహావిష్ణువు సామ్రాజ్యాన్ని పొందును. కావున వైశాఖ మాస వ్రతం సర్వపాపహరం, అనంత పుణ్యప్రదం. ప్రతి మానవుడు వైశాఖ వ్రతమును ప్రత్యంగములు దాన ధర్మాలను పాటించి శ్రీహరి అన్ని అనుగ్రహం పొందవలను అని నారదుడు అంబిరసునికి వైశాఖ వ్రత విశిష్టత వివరించి గృహగ్రోధాది వృత్తాంతములు వివరించారు. ఇది నేటి వైశాఖ మాస మహత్యం. 6వ దినం 6వ అధ్యాయం సంపూర్ణం. భగవత్ భక్తులకి నా విజ్ఞప్తి, మీరందరూ కూడా మీకు తోచిన దాన ధర్మాలు చేసి శ్రీమన్ లక్ష్మీనారాయణుడికి యొక్క ఆరాధన పొంది వారి మీద భక్తి విశ్వాసంతో ప్రతి ఒక్కరికి సుఖ సంతోషంతో ఉండేలా ఎటువంటి స్వార్థ ప్రయోజనాలకు ఆశించకుండా మనస్ఫూర్తిగా ఆ లక్ష్మీనారాయణ పాదపద్మాలు పట్టుకున్నట్లయితే ఈ జన్మలో ఆ యొక్క దివ్యానుగ్రహం పొంది లక్ష్మీనారాయణ పాదపద్మాలకు అందుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ మాసంలో ప్రతి ఒక్కరు కూడా ప్రేమతో సత్కార్యాలు చేసి ఈశ్వరముఖంగా వర్ధిల్లాలని ఆశిస్తూ ఈరోజు పురాణాన్ని నేను భగవంతుడి అనుగ్రహం చేత సంపూర్ణం చేస్తున్నాను. మంగళం కౌశలేంద్రాయ మహానీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామిప్రదాయ శ్రీగిరీశాయ దేవాయ వల్లీనాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామేశ్వర పాదపద్మార్పణమస్తు. స్వస్తి.